సో ఎక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ ఈ రెసిపీ? ఇది అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి? అవును. నైస్. ఏ ఊరండి మీ అమ్మమ్మ వాళ్ళది? హుజురాబాద్ అండి. సో అక్కడ ఏమేమి ఫేమస్ జనరల్ గా? మీ అమ్మమ్మ అంటే సమ్మర్ హాలిడేస్ వస్తే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లలందరూ కూడా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం, అమ్మమ్మల దగ్గరికి, తాతయ్య దగ్గరికి వెళ్ళడం, మంచిగా అమ్మమ్మలు ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని కూడా ఇంట్లో వండి పెడితే హ్యాపీగా అందరు కలిసి తినడం, ఇదే ఉంటుంది మోస్ట్లీ సమ్మర్ హాలిడేస్ అంటే. అవునండి కదా. సో మీరు అలా చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు మీ అమ్మమ్మ గారు చేసి పెట్టిన తర్వాత బాగా గుర్తున్న రెసిపీస్ ఏంటి? మీరు ఇష్టపడేవి ఏంటి బాగా? ఆవకాయ అండి, మామిడికాయ ఆవకాయ చేసి అందరికి కలిపి పెడుతుంది. మంచిగా అన్నం, వేడి వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి. చెప్తుంటే ఇప్పుడే నోరూరిపోతుందండి నాకు. సో ఆవకాయ ముద్దలు అన్నమాట అందరికి. అవును. లవ్లీ. సో అందుకేనా ఇప్పుడు కూడా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ? అవునండి. అది నైస్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఆవ పొడి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. చెప్పండి ఎలా చేయాలి? ఇంతకి మిక్సింగ్ లేకపోతే స్టవ్ ఆన్ చేయాలా? మిక్స్ చేయాలండి. మిక్స్ చేయాలా? తీసుకోండి మిక్సింగ్ బౌల్. బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి. సో ఈ బూడిద గుమ్మడికాయ మనం తినడం వల్ల ఏంటి లాభాలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉందండి. వెయిట్ లాస్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఓ అవునా? ఓకే. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుందండి. సో కంపల్సరీ తినాలంటారు మొత్తానికి? సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో సమ్మర్ లో మనం తినాల్సిన ఇంగ్రీడియంట్ తప్పకుండా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయొచ్చు. ఓకే. సాల్ట్ వేసుకుందామండి. కారం. ఓకే. సో ఆవకాయ తయారు చేసుకుంటున్నాం కాబట్టి రెగ్యులర్ కన్నా కూడా ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా? అవునండి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఓకే. పసుపు, ఆవ పొడి అండి. ఫస్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు మీరు బూడిద గుమ్మడికాయ ముక్కలతో ఆవకాయ ఎలా మనం పెట్టుకోవాలి ఇంట్లో అని చెప్పేసి చూపిస్తున్నారు కదా. సో మనకు ఇంకా వేరే ఆప్షన్స్ ఏముంది? దేంతో పెట్టుకోవచ్చు ఆవకాయ? వేరే ఇంగ్రీడియంట్స్? దోసకాయతో చేసుకోవచ్చండి. బాగుంటుందా? బాగుంటుంది. సేమ్ ఇలానే ప్రాసెస్ దానికి కూడా. సో ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని కూడా పట్టుకెళ్తుంటారా ఊరికి, మీ అమ్మమ్మ వాళ్ళకి? తీసుకెళ్తాం. సమ్మర్ హాలిడేస్కి వెళ్తామండి. నైస్. సో సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఇంట్లో పేరెంట్స్ అందరికీ ఒక టెన్షన్ కదా. టెన్షన్ అంటే ఇంట్లోనే పిల్లలు ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళని డీల్ చేయాలి పొద్దున్న నుంచి రాత్రి వరకు. మహా అంటే పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట అలా ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. సో కొత్త రెసిపీస్ చేయాలి. అది కూడా సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు తినని రెసిపీస్ వాళ్ళు ఏమడితే మళ్ళీ కొత్తగా చేసి పెట్టాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ పేరెంట్స్ కి. సో మీరు ఏం చేస్తుంటారు సమ్మర్స్ లో? జనరల్ గా కిడ్స్ కి హాలిడేస్ ఉన్నప్పుడు వెకేషన్స్ కి వెళ్తారా, ఇంట్లోనే ఉంటారా? వెకేషన్స్ కి వెళ్తాము. మళ్ళీ ఇంట్లో కూడా కొన్ని యాక్టివిటీస్ పిల్లలతో చేపిస్తాం. ఎలాంటి యాక్టివిటీస్ అంటే? గేమ్స్ ఆడిపించడం, చిన్న క్రియేటివ్ ఫన్ యాక్టివిటీస్, డ్రాయింగ్ అలా చేయించడం. అలా అండ్ ఐ థింక్ సమ్మర్ లోనే స్పెషల్ గా సమ్మర్ క్యాంప్స్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీస్ కి మీరు అన్నట్టు పెయింటింగ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ అంటే ఓన్లీ సమ్మర్ పీరియడ్ కి మనం డాన్స్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. పాప డాన్స్ నేర్చుకుంటుంది. కూచిపూడి. ఓ లవ్లీ. పెద్దమ్మాయి? పెద్దమ్మాయి. సో తనకి ఇంట్రెస్టా లేకపోతే మీకు ఇంట్రెస్టా? బాగా తనకి ఇంట్రెస్ట్ అండి. సో మీరు మీ హస్బెండ్ లో పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు ఎక్కువ? ఇద్దరం షేర్ చేసుకుంటామండి. ఇద్దరు ఒక్క ఇండివిజువల్ మాత్రం డెఫినెట్ గా కొంచెం హస్తం ఎక్కువే ఉంటది, డీలింగ్ కిడ్స్ అండ్ ఆల్. అది తనది. అవునా? మీ ఇద్దరు ఎవరు స్మూత్ గా హ్యాండిల్ చేస్తారు చెప్పండి? ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదైనా తనే చేస్తారు. తనేనా? ఇది కలిపి పెట్టుకొని పోప్ చేసుకుందామా? ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది కాసేపు అయితే వేడెక్కుతుంది. సో మీరు కూడా ఆడుకుంటూ ఉంటారా? ఆడతారా పిల్లలతో కలిసి టైంలో, సమ్మర్ టైంలో? ఆడతాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో
ఇప్పటివరకు సమ్మర్స్ వచ్చినప్పుడు అంతా ఏ ప్లేసెస్ కి వెళ్ళారు మీరు? ఇక్కడే అండి, లోకల్లోనే. లోకల్. లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. చిన్న పాప కదా అంతే. సో మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉండారండి, హన్మకొండ, వరంగల్. ఓకే ఓకే, వరంగల్ డిస్ట్రిక్ట్. మీరు ఎక్కడ పుట్టింది? నేను వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ డిస్ట్రిక్ట్. చదువుకుంది కూడా అక్కడే? అక్కడే అండి. జీలకర్ర, ఆవాలు వేసి. ఓకే. సో మీరు అన్నిటికన్నా బాగా చేసుకునే ఫెస్టివల్ ఏంటి? సంక్రాంతి, బతుకమ్మ రెండు. తెలంగాణ అంటే బతుకమ్మ. సంక్రాంతి. నైస్. కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేద్దాం, ఎండుమిర్చి. ఓకే. వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి. సో మీ పెద్దమ్మాయికి ఎలాంటి ఫుడ్స్ ఇష్టం? ఎక్కువ స్వీట్స్ తింటది. ఏమేమి స్వీట్స్ చేస్తారు మరి ఇంట్లో తన కోసం? హెల్దీగా ట్రై చేస్తానండి. ఓకే. ఫ్లాక్స్ సీడ్స్ తోని లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, పల్లి చిక్కి, నువ్వుల చిక్కి, అలా. సో ఇలా బెల్లంతో చేసినవి అవి బాగా ఇష్టమే? బెల్లంతో, డ్రై ఫ్రూట్స్ తో చేసినవి ఎక్కువ తింటది. సో మీ ఇంట్లో రెగ్యులర్ రెసిపీస్ ఏముంటాయి బ్రేక్ఫాస్ట్ కి? ఇడ్లీ, దోశ కామన్, రెగ్యులర్. ఇప్పుడు సమ్మర్ లో అయితే మిల్లెట్స్ తో జావా అలా ట్రై చేస్తాం. ఎస్, మనం అందరం ఈ సమ్మర్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీలైనంత ఎక్కువ నీళ్ళు తాగాలి. అవును, మర్చిపోయే ప్రసక్తే లేదండి సమ్మర్ లో అయితే. మిగతా వింటర్ లో అయినా మర్చిపోతామేమో కానీ, బట్ వీలైనంత ఎక్కువ మనం తాగుతూ ఉంటే అట్లీస్ట్ కీప్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. టూ మచ్ ఎండలు ఉన్నాయండి బయట. అవునండి, చాలా ఎండలు ఉన్నాయి. సో ఈ హీట్ ని బీట్ చేయడానికి ఏమేమి రెసిపీస్ చేస్తున్నారు ఇట్లా? చల్లటి మిల్క్ షేక్స్, పిల్లలకి ఇష్టం కదా. చేస్తారా ఇంట్లోనే ఐస్ క్రీమ్? చేస్తాం. ఏ ఫ్లేవర్స్ చేస్తారు ఎక్కువ? మ్యాంగో, సమ్మర్ లో మ్యాంగో ఎక్కువ. సమ్మర్ లో ఎక్కువ ఎంజాయ్ చేసేది డెఫినెట్ గా మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో తోటి రెసిపీస్. లైక్ మంచిగా షికాని, మేము షికాని అంటాం, మరి ఇక్కడ తెలంగాణలో ఏమంటారు నాకు తెలియదు. లైక్ మ్యాంగో పల్ప్ చేస్తాం కదా, సో దోశలోకి మ్యాంగో పల్ప్ తింటారు, పూరీలో కూడా మ్యాంగో పల్ప్ తింటారు యాక్చువల్ గా అయితే. మరి ఇక్కడ తింటారు లేదో నాకు ఐడియా లేదు కానీ మా సైడ్ ఎనీథింగ్ విత్ మ్యాంగో. కర్డ్ రైస్ మ్యాంగో, రైస్ మ్యాంగో, దోశ మ్యాంగో, పూరి మ్యాంగో, ఏదైనా మ్యాంగో తోటి. కొంచెం పసుపు వేసి. నేనైతే సమ్మర్ వస్తే పూరి మ్యాంగో డెఫినెట్ గా తింటా. మీరు ఎప్పుడైనా తిన్నారా? లేదండి. వినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది తినడానికి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. ఇందులో వేసి. ఓకే. సో ఈ పికిల్ కూడా, ఈ బూడిద గుమ్మడికాయ, ఆవకాయ కూడా మనం మంచిగా అన్నంలో కలుపుకొని వేసుకొని తినాలన్నమాట. అవును, హెల్త్ కి చాలా మంచిది. టేస్ట్ ఎలా ఉంటుందండి? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరే తినండి అంటారా? తిని చెప్పండి ఎలా ఉందో. ఓకే. పోపు పెట్టేసారు. సో పచ్చడి రెడీ అయిపోయింది ప్రస్తుతానికి. రెడీ అయిపోయింది. అవును, ఇలాంటి పచ్చళ్ళు మనం తయారు చేసిన తర్వాత అంటే ఒక 2-3 రోజులు అలా బాగా సైడ్ కి పెట్టేసి అది మగ్గనిచ్చిన తర్వాత తినేస్తారు, లేకపోతే ఇన్స్టెంట్ కూడా తినేసేయచ్చా? వన్ డే అయితే బాగుంటుంది కదా. బూడిద గుమ్మడికాయ, ఆవకాయ రెడీ అండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, బూడిద గుమ్మడికాయ, ఆవకాయ రెడీగా ఉంది నా చేతిలో. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను, మరి మీరైతే ఒకసారి తయారీ అనేది చూసేయండి. బూడిద గుమ్మడికాయ, ఆవకాయ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఆవు పొడి, జీలకర్ర మెంతుల పొడి. బూడిద గుమ్మడికాయ, ఆవకాయ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బూడిద గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు,
కారం, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు, ఆవు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టి నూనె వేసి పోపు పెట్టి అది గుమ్మడికాయ మిశ్రమంలో కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, బూడిద గుమ్మడికాయ ఆవకాయ రెడీ.